మాదిగలకు అండగా శాసనసభలో కొట్లాడే 3 రోజులు నాతో పాటు సస్పెండ్ అయి మాకు అండగా నిలబడ్డాడు. అటువంటి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిగా ప్రభుత్వ అధినేతగా చిత్తశుద్ధితో మాకు ధైర్యం చెప్తా ఉన్నారు. ఏబిసిడి వర్గీకరణ చేయడం నా ప్రథమ కర్తవ్యం. సంపత్ బరాబర్ మాదిగలకు హామీ ఇయ్యి మాదిగలకు అండగా ఉంటా. ఢిల్లీలో పోయి స్పెషల్ అడ్వకేట్ పెట్టుకోండి, కొట్లాడండి. శాసనసభలో ఏం చేయాలో చేద్దాం, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాం, వర్గీకరణ చేద్దామని కృత నిశ్చయంతో ఉన్నాడు. 50 మంది మాదిగల తరపున 2 చేతులెత్తి సవినయంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఒక్క ప్రశ్న అడుగుతా ఉన్నా. కృష్ణన్న, నీవు నరేంద్ర మోడీ కళ్ళల్లో కాంతి చూడాలనుకుంటున్నావు. అది మంచి పద్ధతి కాదు. మాదిగల వ్యతిరేక మనువాద పార్టీని, నరేంద్ర మోడీని, మన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేయవద్దు అని 2 చేతులెత్తి మొక్కుతూనే నీవు నరేంద్ర మోడీ కళ్ళల్లో కాంతి చూడడానికి ప్రయత్నం చేస్తే యావత్ తెలంగాణ మాదిగ ప్రజల కళ్ళల్లో కాంతి చూపించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దాంట్లో సఫలీకృతమైనటువంటి నమ్మకము విశ్వాసం ఉంది అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇకపోతే అభ్యర్థి నాకు మంచి సహచర మిత్రుడిగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, శాసన సభ్యుడిగా పనిచేసినాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున